ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వేల్పూరు గ్రామ ప్రజలైన మీ అందరికీ శుభాలు, దేవుని యొక్క నామంలో సమాధానాలు ప్రకటిస్తూ ఉన్నామండి. ఈ సమయంలో ఏంటి ఇంతమంది వచ్చారు అని మీరు ఆలోచన చేయొచ్చు. మేము ప్రకటిస్తున్న మాటలు దేవుని మాటలు. ఈ మాటల పైన మీరు లక్ష్యం ఉంచినట్లయితే దేవుడు మీకు మేలు చేస్తాడు. మేము చెప్పే మాట ఏంటంటే, ఈరోజు ఉదయం లేచింది మొదలుకొని ప్రతి ఒక్కరూ కూడా కష్టపడుతూ ఉంటారు. దేని కొరకు కష్టపడతారు అని అంటే, డబ్బులు సంపాదించాలి. ఎందుకు డబ్బులు సంపాదించాలని అంటే, అవును డబ్బు సంపాదించి నేను సుఖంగా బ్రతకాలి, నా దగ్గర డబ్బు ఉంటే నాకు అన్నీ వస్తాయి, డబ్బు ఉంటే నేను ఏదైనా చేయగలను అనే ఒక ఆలోచనతో మనం ఎంత కష్టపడాలో ప్రతి వారి స్థాయిని బట్టి కొంచెమంది జ్ఞానంతో డబ్బులు సంపాదిస్తే, కొంచెమంది శరీర కష్టం చేసి డబ్బులు సంపాదిస్తే, ఎవరికి తోచిన మార్గంలో వారు ఈరోజు డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. అవునండి, కష్టపడమని దేవుడు మనవులకు చెప్పాడు. కష్టపడటం మన కుటుంబ పోషణ కోసం అది దేవుడు మెచ్చదగిందే. అయితే మనం కష్టపడిన ఈ కష్టంతో పోగేసుకున్న డబ్బుల వల్ల మనకు ఏం కలుగుతుంది అని ఆలోచన చేస్తే, లోకంలో అంటారు కదా, డబ్బున్నవాడు నిద్రపోతాడండి, నిద్ర పడుతుందా డబ్బున్నవాడికి అని మాట్లాడుకుంటాం కదా సాధారణంగా మనం. అవునండి, డబ్బు ఇంటి నిండా డబ్బున్న వాళ్ళకి నిద్ర పట్టదు. ఏ టైంలో ఎవరొచ్చి పట్టుకెళ్ళిపోతారని తెలియదు కదా. అయితే బైబిల్ గ్రంథం దీనికోసం ఒక మాట చెప్తుంది. ఏమనంటే, ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు. అదేంటి ఉగ్రత దినం అంటే ఏంటనంటే, ఈ లోకంలో మనకి ఈ లోకమంతా నశించిపోయే స్థితి ఒకటి ఉంది. ఈ లోకంలో బ్రతుకుతున్న మనం 70-80 సంవత్సరాలు బ్రతికాక చనిపోయే స్థితి ఉంది. ఆ చనిపోయినప్పుడు మనం నరకం పాలు కాకుండా ఉండడానికి డబ్బు మనల్ని ఆపదు. అయ్యో నాకు ఇంత డబ్బు ఉంది, నేను నరకంలోకి ఎలాగెళ్తాను అని అంటే కుదరదండి. నరకానికి డబ్బుతో పని లేదు. అయితే ఏది మనల్ని నరకం నుండి తప్పిస్తూ ఉందనంటే, నీతి మరణము నుండి రక్షించును అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంది. అయ్యో నీతి కలిగి ఉంటే అవునా నరకం నుండి తప్పించబడతారా అని అంటే, మనుషులుగా మనకుండే నీతి కాదు. కానీ బైబిల్ గ్రంథంలో మనుషులైన మన అందరి కోసం ఏమని చెప్తుందంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ పాపము చేసి ఏకముగా పనికి మాలిన వారైరి అని ఉంది. అంటే దేవుడే మన నీతిమంతులు కాదని చెప్పినప్పుడు ఆ నరకం నుండి తప్పించబడిన నీతి మనకు ఎలా దొరుకుతుందండి? కాబట్టి ప్రేమామయుడైన దేవుడు, ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు, ఈ నరుడు ఇలా నడవడానికి ప్రాణాన్ని జీవాత్మని ఇచ్చిన సర్వశక్తి కలిగిన దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడనంటే, ఆయనే మనందరినీ చూసి మనందరం పాపం చేసి నరకానికి వెళ్ళిపోతూ ఉంటే జాలి కలిగిన దేవుడు, ఆయనే మనుష్య కుమారునిగా ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు అనే నామంతో ఈ లోకానికి వచ్చి మనందరి పాపాల నిమిత్తం మనందరము కూడా అలా నరకంలో నుండి పడిపోకుండా పరలోక రాజ్యం వెళ్ళాలని ఆయనే మనందరి కోసం కూడా ప్రాణం పెట్టాడండి. ఆయన నీతిమంతుడు. మనం ప్రతి పండక్కి మన ఉన్న ఆచారాన్ని బట్టి కోళ్ళను మేకలను బలిస్తూ ఉంటాం. ఎందుకు? ఆ బలి వల్ల, ఆ రక్తం చిందించడం వల్ల మనకి పాప క్షమాపణ కలిగి మనకు పుణ్యం వస్తుంది అనుకుంటున్నాం. కానీ మన మనుషులం, మన పాపాలను మనం విడిపించబడాలంటే మనుషుని రక్తమే కావాలి. అయ్యో మనుషులందరూ పాపులే, మనుషులు ఎవ్వరికీ నీతి లేదు అని చెప్పుకున్నాం కదా. మరి ఎలాంటి రక్తం కావాలనంటే నీతిమంతుని రక్తం చిందించబడాలి. కాబట్టి ఆ నీతి మనలో ఎవ్వరికీ లేదు. కాబట్టి దేవాతి దేవుడు, నీతిమంతుడైన దేవుడు తానే మనిషిగా ఈ లోకానికి వచ్చి మనందరి పాపాల కోసం తనే సిలువలో ప్రాణం పెట్టి ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన తన రక్తాన్ని చిందించి ఏమని చెప్తున్నాడనంటే, మీరు నాకులాగా రక్తం చిందించక్కర్లేదు నీతిమంతులు అవ్వాలంటే, మీరు నాకులాగా దెబ్బలు తినక్కర్లేదు ఆ నరకం నుండి తప్పించబడాలంటే. కానీ మీకోసం నేను దెబ్బలు తిన్నానని, మీకోసం నేను ప్రాణం పెట్టానని, మీ పాపాలన్నిటి కొరకు మిమ్మల్ని నీతిమంతులుగా చేయడానికి నేను ఈ లోకానికి వచ్చానని మీరు నా యందు విశ్వాసం ఉంచితే చాలు, నా నామమందు విశ్వాసం ఉంచితే చాలు, మీరు అందరూ రక్షించబడి ఆ మరణం అంటే నరకమనే ఆ పరిస్థితులను తప్పించబడటమే కాదండి, యుగయుగాలు ఆనందించే పుణ్యలోకం అనేది ఒకటి ఉంది. ఆ పుణ్యలోకానికి మనం వెళ్తామండి. ఆ పుణ్యలోకానికి మార్గము నరకం తప్పించుకునే ఆ యొక్క ఆపద్బాంధవుడు ఎవరైనా ఉన్నారు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన చెప్పేది ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచండి మీరు రక్షించబడతారంటున్నారు. కాబట్టి సమయంలో ఎవరైతే
యేసుక్రీస్తు నిజమైన దేవుడని, నీతిమంతునిగా తీర్చే దేవుడని నమ్ముతున్నారు వారందరూ పరలోక రాజ్యం చేరతారు. ఇప్పటి వరకు మీరు విశ్వసించకపోతే ఈ మాటలు విన్నాకైనా మీరు విశ్వసించండి. దేవుడు మిమ్మల్ని తప్పక రక్షిస్తాడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన గొప్ప దేవ, నిజమే ఇప్పుడు వరకు ఇదిగో నీ సువార్త ప్రకటించడానికి ఎంతో సహాయం చేసావు తండ్రి. నిజమే మనుషుడు పాపం పోవాలంటే గొర్రెల రక్తం, మేకల రక్తం, కోడి రక్తం కాదు ప్రభా, కాదు అని చెబుతున్నాడు. గోదాయి స్తుతి క్లోర్ పరిశుద్ధాత్ముడు స్తోత్రాలు. ఆయన ద్వారే పాప క్షమాపణ కలగాలంటే ఆయన రక్తం ద్వారా కడగబడి శుద్ధి చేయబడతారు. ఇగో మానవుడికి ఇగో పాప క్షమాపణ ఈ భూమి మీద ఇస్తుంది. దేనివల్ల పాపాలు కడగబడవు, దేనివల్ల కూడా పాపాలు క్షమించబడవు. ఆయన ద్వారా తప్ప ఎవరి ద్వారా పాపాలు క్షమించబడవు అనిగా మాట్లాడి ఇంతవరకు విన్న మాటలు ప్రతి ఒక్కరూ గ్రహించి అర్థం చేసుకుని మీరు ప్రతి ఒక్కరిలో విశ్వాసము, ఇగో మీలో విశ్వాసం ఉంటే ప్రతి ఒక్కరికి నిత్యజీవం పొందుతారని ప్రతి ఒక్కరిలో ఈ రాత్రి విశ్వాసించి నేను మీరందరూ నీ దేవుడి తట్టుకు తిరగమని సహాయం చేసి కృప చూపించి తోడుండమని, ఇక మన అందరి పాప పరిహారార్థం వరకు ఆయన శిలువలో బలియాగమై రక్తాన్ని కాచి ఆ రక్తం ద్వారా ఇగో మానవుడి ఇగో పాపానికి విమోచనగా ఈ భూమి మీద ఇగో అది దేవుడు ఈ జన్మించి స్తుతి క్లోరి పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆ పాపాలు క్షమించి ప్రతి ఒక్క పాపాన్ని క్షమించాలనే పరలోకి మిడిసి భూలోకానికి ఇక మనిషి కుమారుడు అందరి వరకు ప్రాణాన్ని పెట్టి మనుషుడికి ఈ లోకానికి వచ్చాడు. ఇక ఇంతవరకు విన్న ప్రతి ఒక్కరూ మాటలు ఇదిగో హృదయాలు ఈ రాత్రి తెరేసుకోమని ప్రతి ఒక్కరూ నీ అందు విశ్వాసం ఉంచటానికి ఇక సహాయం చేయమని కృప చూపించి తోడుండమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.